హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ప్రభుత్వాన్ని ఏ రేంజ్ లో ఆడుకుంటున్నారంటే జనాలు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. 1,00,000 కోట్ల అప్పు సక్సెస్ఫుల్ గా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఒక రేంజ్ లో విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. చాలా చోట్లయితే కేకులు కట్ చేసేసారు, 1,00,000 కోట్లు చేశారు వచ్చిన 9 నెలల్లో అంటూ అప్పులు. అసలు ఆ కేకులు కట్ చేయడం కూడా పెద్ద పెద్ద కేకులు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూస్తున్నారా లేదా? వేరే వేరే రాష్ట్రాలు ఎంతెంత అప్పులు చేశాయో తెలుసా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వేరు వేరు రాష్ట్రాలన్నీ చాలా తక్కువ అప్పులు చేసుకుంటూ వెళ్తే ద విజనరీ, ద ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, సంపద సృష్టికర్త ఈయన 1,00,000 కోట్లు అప్పు చేశాడు ఇప్పుడు దాకా. కొద్దిగైనా మనిషికి సిగ్గు శరాలు ఉండాలి. ఇది చూసే ప్రజల కన్నా కొద్దిగా ఆలోచన శక్తి ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు చేశారంటే 9 నెలల్లో, రాబోయే 4 సంవత్సరాల 3 నెలల్లో ఎన్ని వందల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేయాలి అనే విషయాన్ని మీరు ఆలోచించండి. అయితే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా 80,000 కోట్ల కన్నా ఎక్కువ అప్పు చేయడం. కేవలం మన చంద్రబాబు నాయుడు గారే 1,00,000 కోట్లు అప్పు చేశారు. సంక్షేమం ఇవ్వలేదు, ప్రజలకి ఏమీ అందించలేదు, కనీసం రోడ్లన్నా 100 రోజులు వేస్తారని వేయలేదు, గంజాయి నివారణ అన్న చేయలేదు, సూపర్ 6 లేదు, ఆర్టీసీ ఫ్రీ బస్సులు లేవు, మహిళలకి ఏ డబ్బులు లేవు. కానీ 1,00,000 కోట్లు అప్పు చేశారు. మరి ఎక్కడ పెట్టారో ఏం చేశారో ఎవ్వడికి తెలియదు. అర్థమవుతుందా? ఈ 1,00,000 కోట్లు డైరెక్ట్ గా రాష్ట్రానికి తీసుకున్నాయి. మళ్ళీ ఆ పోలవరానికి, వేరే వేరే ప్రాజెక్టులకి, అమరావతి డెవలప్మెంట్ కు తీసుకున్న డబ్బు ఇంకొక 50,000 కోట్లు ఎక్స్ట్రా. మొత్తం 1,50,000 కోట్లు 9 నెలల్లో. ఆలోచించండి ప్రజలారా. 1,50,000 కోట్లు 9 నెలల్లో అప్పు చేశారంటే రాబోయే రోజులు మీ బ్రతుకులేంటి? కొద్దిగన్నా సిగ్గుందా రాజకీయ నాయకులకి? 1,50,000 కోట్లు అప్పు చేస్తే అభివృద్ధి చేయకపోగా, సంక్షేమం ఇవ్వకపోగా, అన్ని ఆరోగ్యశ్రీ తీసేశారు, ఇంటింటికి రేషన్ సరఫరా తీసేశారు, ఉద్యోగాల్లో కోతలు విధించారు, చాలా మంది ఆర్బీకే సెంటర్లు, గ్రామ సచివాలయం అయితే పూర్తిగా తీసేస్తున్నారు. ఇంక ఏం సాధించడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారు? డబ్బులు సంపాదించుకుని వెనకేసుకోవడానిక? అమరావతి డెవలప్మెంట్ కూడా ఏమి లేదు, ఏదో అనుకుంటున్నారు కానీ అమరావతిలో కూడా డెవలప్మెంట్ ఏమి లేదు. డబ్బులు తీసుకురావడం, జేబుల్లో పెట్టుకోవడం, ఇదే జరుగుతుంది. సో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు అనేది అప్పుల పైన నిర్మిస్తూ ఉన్నారు వీళ్ళు. రేపు పొద్దున ఇక్కడ తాకట్టు పెట్టినటువంటి బాండ్లు, స్థలాలు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నిటినీ విడిపించుకోగలిగే శక్తి మనకుందా లేదు అర్థం కావట్లేదు. చివరికి వడ్డీలు కట్టే స్థితిలో అన్నా మనం ఉంటామో లేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాలర్కి ఎన్ని రూపాయలో తెలియదు చంద్రబాబు నాయుడికి. ఆయన అంటే విజనరీ అంట. అట్లుంటది మనతోని ఎవరు. ప్రజల పక్షాన నిలబడితే ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, తద్వారా అభివృద్ధి చెందే విధంగా ప్లాన్ చేయాలి. కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు జేబులో వేసుకొని ప్రజలకు ఏమీ ఇవ్వకుండా, సంక్షేమం కూడా ఇవ్వకుండా, జాబులు కూడా ఇవ్వకుండా, 20 లక్షల జాబులు 5 సంవత్సరాల్లో ఇస్తా అన్నాడు, ఒక్క జాబ్ ఇవ్వలేదు. ఉన్న 2-3 లక్షల జాబులు పీకేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసేది. మీ ముందుకు మేము వచ్చి చెప్పేది వాస్తవాలు, అవి అర్థం చేసుకోండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే మేము చెప్పిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ప్రజలు జాగ్రత్త కలిగి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం వచ్చింది. లేదంటే రోజు రోజుకి మీ పైన అప్పుల భారంతో పాటు ఆర్థిక భారం కూడా పడిపోతూ ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు శక్తి తగ్గి జిఎస్టీ అనేది కలెక్షన్స్ లో -6లో ఉన్నాం మనం. -6, -2, -6, -3 లేక కొట్టుకుంటున్నాం. అంటే +12 ఉండేది మంది. +12 అంటే 12% వృద్ధి రేట్లో ఉన్న జిఎస్టీ 6% మైనస్లోకి వెళ్ళింది. అర్థం చేసుకుని ప్రజలారు, ఇది మీకు అర్థం అవ్వాలని తెలుగులో చెప్తున్నా. అంటే ప్రజల్లో కొనే శక్తి లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మీకు రావాల్సింది మీరు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.